నెల్లూరు 42వ డివిజన్ మాన్సూర్ నగర్ లో సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ. మంత్రి స్వయంగా ఇంటికొచ్చి పెన్షన్ అందించడంతో ఆనందం వెల్లుబుచ్చిన అవ్వ తాతలు. క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ అందుతుండటంతో హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. మాన్సూర్ నగర్ లో వ్యాపారస్తులను పలకరిస్తూ ముందుకు సాగిన మంత్రి నారాయణ పాయింట్స్. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా జరుగుతోంది. తొలి రోజు 99% పెన్షన్లను ప్రతి నెల లబ్ధిదారుల ఇంటి ముందటికే చేస్తున్న పెన్షన్లు అందుకున్న తాత అవ్వలు, అక్క చెల్లెమ్మలు, దివ్యాంగుల కళ్ళలో ఆనందం వెల్లివిరుస్తోంది. 2024 ఎన్నికల పెన్షన్ మొత్తాన్ని 4000 చేస్తామని, 3 నెలల బ్యాలెన్స్ కూడా కలిపి ఇస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం వికలాంగుల పెన్షన్లు 6000 రూపాయలకు, పూర్తి వికలాంగులకు పెన్షన్లను 15000 రూపాయలకు, కిడ్నీ, కాలేయ, గుండె మార్పిడి, బోధకాలు, మూత్రపిండ వంటి దీర్ఘకాలిక వ్యాధుల పెన్షనర్లకు 10,000 పెంచి జూలై 1, 2024 నుంచి అమలు చేస్తున్నారు. మన పొరుగు రాష్ట్రాలు తెలంగాణలో 2016 రూపాయలు, తమిళనాడులో 1000 రూపాయలు, కర్ణాటకలో 600 రూపాయలు మాత్రమే సామాజిక పెన్షన్ కింద అందిస్తున్నారు. ఒక బండ్లైతే సార్ సగం బేకరీ వస్తువులు ఒక బండ్లను పెట్టి అమ్ముతున్నారు సార్. బేకరీలో ఉండాల్సిన వస్తువుల్లో 50% ఆ చిన్న బేకరీ అనుకోవచ్చు. బేకరీ అండ్ వీల్స్ అదే పాపా చూసుకోమ్మా. बात करिए सर, बात करिए, बोलिए, कल बात करके रहते बात कर हाँ बहुत कर हाँ वो मीटर जल गया था ना सही रही मीटर खाली नहीं ये మీరు ఇచ్చింద సంతోషం. ముఖ్యమంత్రి గారు పార్టీ అధినేత, జాతీయ అధినేత, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా యాక్చువల్గా నెల్లూరులో బ్యాక్ చేయాలని నిర్ణయించారు. ఈ మే నెల 27, 28, 29 3 రోజులు పార్టీ యొక్క కార్యకర్తలందరితో కూడా అనేక విషయాలు చర్చించి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. పార్టీ యొక్క పాలసీలు. తర్వాత 3వ రోజు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. పబ్లిక్ మీటింగ్కి కనీసం 5 లక్షల మంది వస్తారని యాక్చువల్గా ఎస్టిమేషన్ ఇస్తూ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థలాలు కూడా ఈరోజు గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, అదేవిధంగా శాసనసభ్యులు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత వచ్చి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే, కావలి ఎమ్మెల్యే, అట్లా శాసనసభ్యులు, అదేవిధంగా అనేక మంది నాయకులు ఈరోజు యాక్చువల్గా దాని మీద స్టడీ చేశారు. రేపు మార్నింగ్ 7 to 9 మరొకసారి చూసి నేను సైట్లన్నీ మరొకసారి చూసి రేపు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చెట్టు 15 అడుగులు, 12 అడుగులు, 15 అడుగులు చెట్టు, ఇవన్నీ కూడా ఎండలు ఎక్కువగా వచ్చినాయి కాబట్టి ఈ మే నెల ఆపమని చెప్పి ఏప్రిల్ మే ఆపమన్నాను. 12,500 చెట్లు వేశారు. మిగతా చెట్లు కూడా పూర్తి చేస్తారు. ఎవరో అన్నారని ఆపలేదండి, ఎవరో కామెంట్ చేశారని ఆపలా. మళ్ళీ ఒకసారి చెప్తున్నారు, ఏప్రిల్ మే ఎండలు అధికంగా ఉంటాయి, ఈ 2 నెలలు ఆపండి. జూన్ జూలైలో కంప్లీట్ చేయమన్నా అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇవన్నీ 3 సంవత్సరాల్లో పెద్ద చెట్లు అవుతాయి. ఖచ్చితంగా నెల్లూరు సిటీ 2 డిగ్రీలు వేడుతాయి. ఈరోజు పోయి మీరు చూడండి, సింగపూర్ పోయి చూడండి. సింగపూర్ సిటీ 50% గ్రీనరీ. మన చండీగఢ్, మన దేశంలో ఉన్న చండీగఢ్ పోయి చూసి రావాలా. మన దేశంలో ఉన్న పోయి చండీగఢ్ చూడండి, ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఉంటుంది. అడిగిపోతే 4 డిగ్రీలు ఖచ్చితంగా వేడి తక్కువ ఉంటుంది. ఇవన్నీ పొల్యూషన్ కంట్రోల్ చేయాలా, ప్రజలు ఎక్కువ కాలం బతకాలా, ఆరోగ్యాలతో ఉండాలా, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలంటే చెట్లు ఉండాలి. దీనికి అందరూ సహకరించండి. నేను ఖచ్చితంగా ఏదైతే చెప్పిన కంటే ఎక్కువ చేస్తానని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ. బీఆర్ఐ స్కూల్ మీద ఆరోపణలు చేయటం అంటే అసలు వాళ్ళకి స్టడీ చేయటం రాదనే విషయాలు తెలుసుకోకుండా బీఆర్ఐ స్కూల్ మీద కామెంట్ చేస్తున్నారంటే నిజంగా అసలు ప్రజలు తిరస్కరించమని కూడా అన్నాం. వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే విఆర్ఐ స్కూల్ భారతదేశంలో
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక మోడల్, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు VRS స్కూల్ ఒక మోడల్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ మోడల్, ప్రైవేట్ స్కూల్స్ కూడా మోడల్. ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ కూడా నేను చెప్తున్నాను, VRS స్కూల్ బాగాలేవు. ఇది వాస్తవం. అంత చక్కగా మా పిల్లలు NCC వాళ్ళు చేశారు. మళ్ళా దాని గురించి అసలు డిస్కషనే చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే పోయి అక్కడ చూడొచ్చు, అక్కడ పోయి చక్కగా చూడండి, హెడ్ మాస్టర్ని అడగండి, కమిషన్ అడగండి, వాళ్ళే లేదా ప్రజలు అడగండి, పోయి వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇది వాటి మీద ఊరికే డిస్కషన్ చేసుకొని టైం వేస్ట్ కంటే కూడా చక్కగా ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేస్తే ప్రజలు సంతోషారు. ఈ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే ఒక పెద్ద, ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద పండగగా ప్రతి ఇంట్లో జరుగుతుంది. పెన్షన్స్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 1వ తేదీ సెలవు వస్తే ఆదివారం కానీ లేదేదైనా పండగ సెలవు వస్తే ముందు రోజు ఇవ్వాలి. అలా ఈరోజు రాష్ట్రంలో తెల్లవారి 6 గంటల నుంచి 10 గంటల లోపలే మెజారిటీ పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు. ఇదంతా ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా ఖజానా గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయినా, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనా మాట చెప్పిన ప్రకారం 3,000 4,000 చేశారు, వికలాంగులకు 6,000 చేశారు, క్రానిక్ డిసీజ్ ఉండే వాళ్ళకి 10,000, ఒక అటెండర్ సపోర్ట్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 15,000. ఇది 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పే చేస్తాం. అంతా ఇంత కాదు, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు 68 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. ఇదే మన దేశంలో ఉండే అనేక రాష్ట్రాలు తీసుకుంటే ఈరోజు మనకు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో పెన్షన్ కేవలం 1,000 రూపాయలు మాత్రమే, 1,000 రూపాయల కంటే తక్కువే. అదేవిధంగా పక్కనున్న తమిళనాడు, తెలంగాణ తీసుకుంటే వాళ్ళందరూ కూడా 1,000 రూపాయల లోపలే. కర్ణాటకలో 600 రూపాయలు మాత్రమే. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే 2,500 లోపలే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్స్ 6,000, 10,000, 15,000 ఇచ్చింది ఎక్కడ లేదు. ఎందుకంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కోవాలి. అదేవిధంగా రాష్ట్రం డెవలప్ కావాలంటే అనేక ఇండస్ట్రీస్ రావాలి, అనేక ఇండస్ట్రీస్ని తీసుకురావాలి. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలంటే ఉద్యోగాలు రావండి. ఏం చెప్పినా అవన్నీ మాటలే. ఈరోజు అమెరికా, చైనా ఇవన్నీ డెవలప్ అయినాయంటే బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్. వాళ్ళందరూ ఎక్కువ ప్రయారిటీ ఇండస్ట్రీస్కి ఇచ్చి అనేక దేశ విదేశాలు ఉండే వాళ్ళందరినీ ఇండస్ట్రీస్ని పిలిపించి ప్రొడక్షన్ తయారు చేసి ఆ ప్రొడక్షన్ సేల్ చేయటం వల్ల అటు ప్రభుత్వానికి GST రూపంలో ట్యాక్స్ వస్తుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి, వారి ఆర్థిక స్థితి పెరుగుతుంది, అప్పుడు రాష్ట్రం ఆటోమేటిక్ అభివృద్ధి. అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ ఇద్దరు కూడా అనేక దేశ విదేశాలకు తిరిగారు, అనేక రాష్ట్రాలు తిరిగారు, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరినీ కలవటం జరిగింది. అది చేయటం వల్లనే 2025-26 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% మన ఒక్క రాష్ట్రానికి వచ్చినాయి. 25% భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడిలో 25% భారతదేశం. దానికి కారణం ఏంటంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకం, యువ నాయకుడు లోకేష్ గారు. ఇలా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందాలని వారు సాయశక్తిలో పనిచేస్తున్నారు. వారికి మనం అన్ని విధాల సపోర్ట్ ఉండాలని ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు సిటీకి వస్తే, నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేని 14-19లో అనేకమైన పనులు, దాదాపు 5,500 కోట్ల రూపాయలతో నెల్లూరు కార్పొరేషన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈసారి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ, ఏం చేయటానికి లేదు, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు
వారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని తీసుకుని ముందుకు తీసుకొస్తున్నారు. ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా ఎన్నో వర్క్స్ టేకప్ చేశాం. ఆగిపోయిన యూజీడీని స్టార్ట్ చేశాం. ఆగిపోయిన వాటర్ యొక్క కనెక్షన్స్ మొదలు పెట్టారు. అదేవిధంగా ఎక్కడైతే యూజీడీ 2014-19 శాంక్షన్ చేయలేదో దాన్ని కూడా శాంక్షన్ చేసాం, దాన్ని కూడా టెండర్లు ఇచ్చేసాం. తర్వాత అన్ని రోడ్లని సిమెంట్ రోడ్లు చేయాలని, అదేవిధంగా అన్ని డ్రైన్స్ ఏదైతే డ్రైన్స్ డ్యామేజ్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలని యాక్చువల్గా టెండర్లు పిలిచారు అధికారులు. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పుడే యాక్చువల్గా ఈ 42వ డివిజన్లో 2-3 డ్రైన్స్ చూశాను. చాలా చక్కగా చేశారు, క్వాలిటీ కూడా చేశారు. వాళ్ళు కూడా అభినందిస్తున్నాను. నేను ఒక్కటే నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఇంకా 3 సంవత్సరాల 31 రోజులు మీరు ఇచ్చిన ఓటుతో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ 3 సంవత్సరాల 31 రోజుల్లో కనీసం 2 సంవత్సరాల 31 రోజుల్లో నెల్లూరు సిటీకి చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. యూజీడీ కంప్లీట్ చేస్తాం, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం, డ్రైన్స్ రోడ్డుకి ఇరువక్కల కట్టాల్సిన డ్రైన్స్ కంప్లీట్ చేస్తాం, రోడ్స్ కంప్లీట్ చేస్తాం. చక్కగా 15 స్కూల్స్ కంప్లీట్ చేస్తాం. విఆర్ఐ స్కూల్ లాగా 15 స్కూల్స్. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందం. ఎక్కడికి పోయినా అప్లికేషన్స్ తీసుకొచ్చి విఆర్ఐ స్కూల్ సీట్ ఇవ్వని. ఇప్పుడు ఇక్కడ ఒక 10 మంది ఇచ్చారు, సార్ విఆర్ఐ స్కూల్ సీట్ ఇవ్వని. ఇవాళ మార్నింగ్ నేను రాగానే ఇంటి దగ్గర ఒక 5 మంది కాసుకొని ఉన్నారు. అక్కడెక్కడో యాక్చువల్గా మహానాడు దానికి సైట్కి పోతే అక్కడొచ్చి అప్లికేషన్. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ఈరోజు ఒక 1050 స్టూడెంట్స్ చక్కగా చదువుతున్నారు. అదే మోడల్గా అంతకంటే బ్రహ్మాండంగా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ బ్రహ్మాండంగా కడుతున్నారు. బ్రహ్మాండంగా మూలాపేటలో స్కూల్ తయారవుతుంది. నిజంగా వెరీ హ్యాపీ. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా బేదా మస్తానయ్య గారు, అదేవిధంగా టీవీఎస్ స్కూటీ వాళ్ళు, అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్, ఇలా అనేక మంది దాతలు రిక్వెస్ట్ చేశారు. జిగ్మా వాళ్ళు, వర్క్స్ బోర్డు వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు. దాంట్లో బ్రహ్మాండమైన స్కూల్ విత్ స్విమ్మింగ్ పూల్. నేను ఆల్రెడీ అజయ్ చెప్పాను, నేను డబ్బులు తెప్పిస్తా. అదేవిధంగా నెల్లూరు వేడి తాపం కనీసం 2 డిగ్రీలు తగ్గాలని మళ్ళా చెప్తున్నాను. దాదాపు 25,000 చెట్లు వేయాల్సి వస్తుంది. చెట్లు వేస్తాం. అవన్నీ దాతల దగ్గరే తీసుకుంటా. మున్సిపల్ ప్రజలు కట్టే ట్యాక్సీలో 1 పైసా కూడా ఖర్చు పెట్టు. మరొకసారి చెప్తున్నాను. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఈ ప్రాంతంలో. కారణం ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ సెలవు వస్తే ముందే రోజు అందరికీ ఇంటికి వెళ్ళి పెన్షన్ డబ్బులు పంపిణీ చేయమని నారాయణ సారు దేశంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా ఒక కాల్ తీసుకొని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దాదాపు 3,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధం చేస్తారు. ఉదయాన్నే 6 గంటలకి మీరు వీధుల్లో ఉండాలి. అధికారులు వస్తారు. ప్రతి అవ్వ ఇంటికి ప్రతి తాత ఇంటికి పోయి డబ్బులు వాళ్ళ ఇళ్ళకి చేర్పించి రావాలని చెప్పి ఒక మంచి విజనరీ లీడరు తనను నమ్మి గెలిపించిన ప్రజల కోసం శక్తులా సహాయం చేసి అండదండ నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకు పక్క అయితే వారు సొంతంగా సంపాదించిన డబ్బుల్ని చాలాసార్లు చెప్పున్నాం మేము. 100 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి రాష్ట్రంలో తన కష్టపడి సంపాదించిన కోట్ల రూపాయలని బండ్ల రూపంలో కానీ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నారు. కార్యకర్తలకు సంక్షేమంగా సంవత్సరానికి 10 కోట్ల పైన ఖర్చు పెట్టిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక నారాయణ గారిని చెప్పడంలో అతిశక్తి కాదు. 10,000 సైకిళ్లు తయారు చేస్తున్న నెల్లూరు నగరంలో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ సైకిల్ పంపిణీ చేయాలని చెప్పి వారు వారి కుటుంబ సభ్యులు సంపాదించినటువంటి కోట్ల రూపాయల ధనాన్ని, ఇటువంటి వ్యక్తిని గత 6 ఎన్నికలు చూసాం. మేము 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం. 6 మంది శాసనసభ్యులు చూసాం. పెద్ద పెద్ద నాయకుల్ని మంత్రుల్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం చూశాను నేను. నియోజకవర్గ ప్రజల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు గారితో ఉన్న సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెల్లూరు నగరంలో ఇప్పుడు ఏ వీధులైనా పోండి 42లో 4-5 పనులు జరుగుతున్నాయి. అదే విధంగా 28 డివిజన్లలో జరిగే పనులు ఒకసారి చూస్తే గతంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు 2014, 2019 నెల్లూరు నగరానికి స్వర్ణయుగం అది. అటువంటి కాలం మళ్ళీ 2024 నుంచి స్టార్ట్ అయింది. మధ్యలో 5 సంవత్సరాలు బ్రేక్ పడిపోయింది నెల్లూరు నగరం. ఇటువంటి వ్యక్తిని ఎన్నుకున్న ప్రజలందరికీ మరీ చెప్తున్నా, నీతివంతమైన నాయకుడు, రాజకీయాలకు నమ్మి గెలిపించిన ప్రజలకు విశ్వాస పాత్రుడుగా సేవ చేయాలని భావించిన నారాయణ గారు మళ్ళీ శాశ్వతంగా 1 టైం శాసనసభ్యుడు కాదు,
ఫుల్ టైమ్ గా శాశ్వత నెల్లూరు నగర శాసనసభ్యుడిగా నారాయణ సార్ని మనం అందరూ కలిసి మళ్ళీ గెలిపించుకోవాలని ప్రార్థిస్తూ అవకాశం పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు.